ఇప్పుడు చెప్పు, ఎప్పుడు చేసుకుంటావు పెళ్ళి? చెప్పు. అందంగా ఉంటా కదా బ్రో నేను. చాలా అందంగా ఉంటావు భయ్యా. టొమాటో చేస్తున్నాడు అండ్ ఫుడ్ అయితే ఆర్డర్ చేసాం. పాపం మాట్లాడడం రాదంట అన్నకి. అండ్ హే గాయ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసరికి ఏంటి అంటే నేను మన ట్రక్ వ్లాగ్స్ మహేష్ దగ్గరికి అయితే వెళ్తున్నాను అనమాట. అండ్ ఎవరైనా మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్టయితే కనుక కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది. సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా సరే ఫస్ట్ మీకైతే వచ్చేస్తుంది అనమాట. అండ్ మనం ఇప్పుడు ఏంటి అంటే హైదరాబాద్లో ఉన్నాను. ఇది మా ఫ్రెండ్ సుహాస్ వాళ్ళ ఇల్లు అండ్ స్టూడియో. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ నుంచి మన మహేష్ దగ్గరికి ఎల్బీ నగర్ వెళ్ళాలి. ఇప్పుడు ఎల్బీ నగర్ వెళ్ళి తనని కలిసి ర్యాపిడ్ ఫైర్ విత్ యూట్యూబర్ అని ఒక సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. నాకు టెక్ ఛానల్ ఉంది కదా, ఆ టెక్ ఛానల్లో పెట్టడానికి అనమాట. ఇప్పుడు నేను తన దగ్గరికి అయితే వెళ్తాను అండ్ ఇక వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఆల్రెడీ వెళ్ళాను నేను ఇంతకుముందు. అండ్ ఇది కూడా మన మహేష్ బ్రోదే బైక్. అండ్ ఇప్పుడు ఈ బైక్ వేసుకొని నేను మన దగ్గరికి వెళ్ళి బైక్ ఇచ్చేసేయాలి. ఎందుకంటే మళ్ళీ నాకు సండే ఫ్లైట్ ఉంది, నేను ఫ్లైట్ మీద అయితే వెళ్ళాల్సి ఉందన్నమాట. అండ్ ఇప్పుడు ఈ బైక్ అయితే మనోడికి ఇచ్చేసి రావాలి. ఇది మహేష్ ఫస్ట్ కొనుక్కున్న బైక్ అనమాట, మన ట్రక్ వ్లాగ్స్ మహేష్. మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు, చెప్పాడు మనోడు చాలా వీడియోస్లో కూడా నేను బైక్ తీసుకున్నానని చెప్పేసి. ఇప్పుడు వచ్చేసరికి ఏంటి అంటే నేను సన్ సిటీలో ఉన్నా. సన్ సిటీ నుండి మహేష్ వచ్చేసరికి ఎల్బీ నగర్ వనస్థలిపురం అటు సైడ్ ఉంటాడనమాట. తను ఉండే అక్కడే. ఇప్పుడు నేను అటు సైడ్ అక్కడ వరకు అయితే వెళ్ళాలన్నమాట. ఆల్మోస్ట్ నాకు ఒక 45 మినిట్స్ అయితే చూపిస్తుంది. ఇప్పుడు 11:30 అవుతుంది. అందువల్ల అనుకుంటా నాకు తక్కువే టైం అయితే తక్కువ చూపిస్తుంది. 25 కిలోమీటర్స్ ఉంది, 45 మినిట్స్ చూపిస్తుంది. అండ్ ఇప్పుడైతే ఇక్కడ నుంచి మనం వెళ్ళి అండ్ వీడియో షూట్ చేసుకుని మళ్ళీ ఈ బైక్ అక్కడ ఇచ్చేసి అండ్ నేనైతే మళ్ళీ మెట్రోకి అయితే తిరిగి రావాలి. ఆ మెట్రోకి వచ్చి మళ్ళీ వేరే క్రియేటర్ ఉన్నారు, వాళ్ళతో కూడా వీడియో ఉంది. అండ్ ఇక్కడ నుంచి అయితే వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి. యాక్చువల్గా చాలామందికి తెలీదు మహేష్ బ్రో నాకు పరిచయం ఎలా ఏంటని. యాక్చువల్గా తను వచ్చేటప్పటికి ఏంటి అంటే తనది యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, ఆ యూట్యూబ్ ఛానల్కి నేను టెక్నికల్ సపోర్ట్ చేస్తూ ఉంటాను అనమాట. అంటే టెక్నికల్ అడ్వైసెస్ అవి ఇస్తూ ఉంటాను. దానికి సంబంధించిన వర్క్స్ అవి చేసే దాని ద్వారా నాకు పరిచయం అయ్యాడు అనమాట. అండ్ ఆల్మోస్ట్ మా జర్నీ వచ్చేటప్పటికి 3 ఇయర్స్లో కూడా ఏదో నాకు ఒక తమ్ముడిలాగా అలా సపోర్టివ్గా ఉంటూనే ఉన్నాడు ఎప్పుడూని. ఆల్మోస్ట్ వస్తాం అనమాట. అండ్ ఇదే మహేష్ వాళ్ళ ఇల్లు. ఏమైంది? ఏ వీడియో తీసి ఎక్కడ పెడతాడో తెలియకుండా పోయింది కదా. ఏది ఏ వీడియో? అదే నువ్వు ఏ వీడియో అంటున్నావు చెప్పు. ఆటగాడే ప్రకాష్ ఎందుకయ్యా నన్ను సావ తప్పుతావు నువ్వు? కార్టూన్ వీడియోస్ అయ్యా నిజంగా బాగుందన్నా, బాగుందన్నా. ఇప్పుడు చెప్పు, ఎప్పుడు చేసుకుంటావు పెళ్ళి? రాసి పెట్టి ఉంటుంది భయ్, టైం ఉంటుంది దేనికైనా. ఆ టైం వచ్చినప్పుడు అక్క వచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదంటారు కదా, అది వచ్చినప్పుడు అది ఆగదు. అప్పటిదాకా మనం చేసుకో, ఇంకెందుకు. ఇప్పుడు ఏమన్నా చిన్నపిల్లడువా? ఇప్పుడు భూమి కదా నేను. ఎప్పుడు చిన్నపిల్లడు నువ్వు? అవును బ్రో, నేను చేసుకుంటా 25, 26 ఏజ్ వచ్చిన తర్వాత చేసుకో. నీకు ఇప్పుడు అంత ఏంటి? 23 మొన్నే పడ్డాయి కదా 23. నీకే 23 అంటే ఈడికి ఎంత అని 14. ఏం చేశాను నీ మీద ప్రయోగాలు చెప్పు. అందంగా ఉంటా కదా బ్రో నేను. చాలా అందంగా ఉంటావు భయ్యా. కటింగ్ స్టైల్ చేసిండు అని ఇప్పుడు ఒకటే స్టైల్ అది మారుదామని. బాగుంటావు బ్రో నిజంగా. తీయాలి అసలు నీతో. లారీ డ్రైవర్ అన్నాను ఒక సినిమా తీయాలి.
తప్పకుండా తీద్దాం, షూర్. ఒక మంచి సినిమా తీయాలి. జొమాటో చేస్తున్నాడు అండ్ ఫుడ్ అయితే ఆర్డర్ చేసాం. పాపం మాట్లాడడం రాదంట అన్నకి. అండ్ చూడండి పాపం ఈ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వెహికల్ ఉంటుంది కదా, దాని మీద కష్టపడుతూ చేస్తున్నాడు అనమాట. అండ్ గ్రేట్ కదా, నాకు నిజంగా గ్రేట్ అయితే అనిపించింది అనమాట. ఇప్పుడు మనం టిప్ ఇద్దాం, పేమెంట్ చేద్దాం. బాయ్ బాయ్, థ్యాంక్ యూ. తిందా చల్లరేగిపోదాము పద. ఆడెవడో బీర్లు తింటాడు. ఇప్పుడు ఏంటి టాస్క్ ఏంది? ఇప్పుడు ఏంటి ప్రాబ్లం? గుడ్లు వేయలేదని ప్రాబ్లమా? పెద్ద సమస్య వచ్చి పడింది కాదురా, ఒరే గుడ్లు బిర్యానీలో గుడ్లు రాకపోతే ఆడినందుకు రా తిట్టడం. ఇప్పుడు గుడ్లు అంటే ఇప్పుడు గుడ్లు రాకపోతే ఏంటి? ఇప్పుడు జిమ్స్ అన్నా అంటే జిమ్ చేసేవాడు అలాగ ఉండాలిరా. ఓకే, గుడ్డు లేదన్నా కదా, గుడ్డు పెట్టారా? అయ్యి వద్దురా, గుడ్డు వద్దురా. మరి మొత్తానికి అయితే వెళ్ళిపోతున్నాం. అండ్ చెప్పు బ్రో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మన గణేష్ బ్రదర్ అయితే మంచి మంచి బ్లాగ్స్ అయితే పెడుతూ ఉంటాడు, మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటాడు, మీకు మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాడు. మన బ్రోకి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, గంట సింబల్ గట్టి కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, లవ్ యూ, బై బై, బై బై, సీ యూ, మిస్ యూ. జై బొజ్జ గణపయ్యకి, బొజ్జ గణపయ్యకి, బై. థ్యాంక్ యూ, బై.